ఫైనల్ గా బెనాయా అంటే అర్థం ఏంటి? బెనాయా అంటే అర్థం ఏంటంటే యెహోవాయే కట్టును. ఆమేనండి. యెహోవాయే కట్టును. ఎంత అర్థాలండి! ఊరి పేరులో యెహోవాయే సమకూర్చును, తండ్రి పేరులో యెహోవాయే చూచుకొనును, బెనాయా పేరులో యెహోవాయే కడతాడంట. సమకూర్చేది ఊరైతే, చూసుకునేది నానైతే, కట్టుకునేది కుమారుడు అంట. కూడా చప్పలు కొడితే కనుక దేవనామాన్ని మహింపరుద్దాం. ఇది క్రమము ప్రియులరా. మన ఊరు అన్నిటి ఆశీర్వాదాలను సమకూర్చుకొనును గాక. ఇక్కడ కూర్చున్న తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళు అన్నిటినీ చూచుకొందురు గాక. ఇక్కడ కూర్చున్న కుమారులు కుమార్తెల స్థానాల్లో ఉన్న వాళ్ళు అన్నిటినీ కట్టుదురు గాక. కట్టడానికే దేవుడి రాత్రి మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు ప్రియులరా. కనుక ఇలాంటి శ్రేష్టమైన అర్థాలతో కూడిన బెనాయా జీవితంలో మూడు పనులు చేశాడట. ఆ 3 పనులు ఆనాటి రాజుగా ఉన్న దావీదుకి బాగా నచ్చేసి బెనాయాను తీసుకొచ్చి గౌరవనీయులు కూర్చునే, విలువ కలిగిన వాళ్ళు కూర్చునే, సైనికులుగా ఉన్న వాళ్ళు కూర్చునే, అధికారులు కూర్చునే, దేశ భద్రతను చేతుల్లో పెట్టుకున్న వారు కూర్చునే, వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్స్ కూర్చునే సభలో తీసుకొచ్చి కూర్చోబెట్టాడట. ఎంత ఘనత ప్రియులరా! ఏం చూసి దావీదు అతన్ని తన సభలో కూర్చోబెట్టాడో ఈ రాత్రి ఈ 3 పనులు కూడా మన జీవితంలో ఈ రాత్రి మనం చేయగలిగితే పరలోకపు సభలో ఖచ్చితంగా మనం కూడా కూర్చొని తీరతాం. అంతే. నమ్ముకున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. కూర్చొని తీరాలి ప్రియులరా. ఈ సభలో కూర్చుంటేనే అమ్మ నిన్నటి దినం ఎంత ఆనందంగా ఉంది, ఈ రోజు దినం ఇంతవరకు ఎంత ఆహ్లాదంగా ఉంది, రేపటి దినం ఇంకెంత ఆహ్లాదంగా ఉంటుంది. ఈ సభలోనే ఇంత నెమ్మదైతే, ఈ సభలోనే పాటలు వింటున్నప్పుడు అంత మధురంగా ఉంటే, ఈ సభలోనే వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు అంత సుమధురంగా ఉంటే, ఈ సభలోనే ఇంతమంది కూర్చున్న ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్ గా పిన్ డ్రాప్ సైలెంట్ ఎంత నెమ్మదిగా కూర్చొని పరలోకంలో ఇంకెంత బాగుంటుందో. ఒకటో చప్పలు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. కనుక ఈ సభలో, పరలోకపు సభలో మనం కూర్చోవాలంటే బెనాయా చేసిన 3 పనులలో మొదటి పని ఏంటి? సమూయేలు 2వ పుస్తకం 23వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. మరియు అబ్సయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాను ఒకడుండెను. ఇతడు మోయాబీల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేశాడట. ఎవరి మోయాబీయులు? జాగ్రత్తగా వినాలి. మోయాబీలలో 2 శూరులను హతం చేశాడంట. మామూలు కాదండి, శూరులనే చంపేశాడట. ఎవరు ఆ 2 శూరులు? ఈ రాత్రి మనం కూడా నిలబడి ఉన్న నేను, కూర్చొని వాక్యం వింటున్న నీవు, ఖచ్చితంగా మనం కూడా మోయాబీలలో ఆ 2 శూరుల్ని చంపి తీరాలి ప్రియులరా. ఎవరో ఆత్మీయమైన అర్థాలు చెప్తా వినండి ప్రియులరా. అసలు మోయాబీయులంటే ఎవరో చరిత్ర ఈ రాత్రి చాలా మందికి తెలుసు ప్రియులరా. బైబిల్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. మోయాబీయులు అసలు వాళ్ళ పుట్టుకేంటి, మోయాబీయులు అసలు ఎక్కడ ప్రారంభించబడ్డారో, మోయాబీయుల ప్రారంభం ఏంటి అని చూస్తే నేను అది మైకులో చెప్పలేను కానీ ఆది కాండము 19వ అధ్యాయము, ఆది కాండము 19వ అధ్యాయము 36, 37 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి తప్పనిసరిగా చదివి తీరాలి. మోయాబీల చరిత్ర అక్కడ ప్రారంభమైంది, మోయాబీల పుట్టుక అక్కడ ఆరంభమైంది. మీరు అన్యథా భావించరు అని అనుకుంటే చెప్పకూడదు కానీ చెప్పి తీరాల్సిందే కొన్ని విషయాలు ప్రియులరా. మోయాబీలు బైబిల్లో ఎలా పుట్టారు అనంటే అక్రమ సంతానం ప్రియులరా. చెప్పడానికి చాలా బాధగా ఉంది నాకు, అయినా తెలియని వాళ్ళకి చెప్పి తీరాలి గనక తండ్రి ద్వారానే సంతానాన్ని పొందుకున్న ఆ 2 కుమార్తెల నుంచి ప్రియులరా చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. తండ్రి చేత గర్భవతి అయిన కుమార్తెల నుంచి వచ్చిన అక్రమ సంతానం.
చెప్పడానికి కూడా నీచమైన జాతి, చెప్పుకోవడానికి కూడా అతి నీచమైన జాతి ఈ జాతి ప్రియులరా. ఇలాంటి మోయాబీలలో ఇద్దరు శూరుల్ని చంపాడట. నన్ను మాట్లాడివ్వండి ప్రియులరా, మన యొక్క ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా సక్రమంగానే ఉండాలి కానీ అక్రమంగా ఉండడానికి వీల్లేదు ప్రియులరా. దేవుని వాక్యం చెప్తుంది, మీరు సమస్తమును క్రమముగాను మర్యాదగాను చేయమని బైబిల్ చెప్తా ఉంది ప్రియులరా. అక్రమమైన వారులారా మీరెవరో నాకు తెలీదు అని బైబిల్ చెప్తా ఉంది. అమ్మా, నా చేతులు జోడించి నేను మనవి చేస్తున్నాను, ఎవరు చూడట్లేదని, ఎవరు నన్ను గద్దించట్లేదని, ఎవరు నాకు చెప్పేవాళ్ళు ఉన్నారు అనుకొని అక్రమమైన పద్ధతులతో బతుకుతున్నావా? అక్రమమైన చూపులతో బతుకుతున్నావా? అక్రమమైన ఊహలతోనే బతుకుతున్నావా? అక్రమమైన మాటలతో విస్తరించేస్తున్నావా? అక్రమమైన సంపాదనలో బతికేస్తున్నావా? అక్రమమైన ప్రవర్తనని నిలబడి చేస్తుంటే జాగ్రత్త. ఈ రాత్రి ఆయన ఉగ్రుడై రాబోతున్న కడవరి దినాలలో ప్రియులరా, పరలోకం అనే సభలోనికి నువ్వు వెళ్ళాలి అనంటే అక్రమాన్ని చంపేయాలి. అక్రమంలో కూడా ఇద్దరు శూరులు ఉన్నారట. అసలే అక్రమం అయితే మళ్ళీ శూరులు అంట. వీళ్ళని చంపకపోతే, ఈ జాతిని చంపకపోతే, ఈ అక్రమాన్ని చంపకపోతే, అక్రమం ఉన్న శూరుల్ని చంపకపోతే మనము బ్రతికి ఉండలేం ప్రియులరా. మన సభ నరకమే అవుతుంది కానీ పరలోకపు సభ వద్దు ప్రియులరా. ఇప్పుడు ఆ మోయాబీలలో ఇద్దరు శూరులంటే ఎవరు? సంఖ్యాకాండము 25వ అధ్యాయము. ఇద్దరు శూరులంటే ఎవరు ప్రియులరా? మీకు ఆత్మీయమైన అర్థం చెప్తాను. సంఖ్యాకాండము 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు, అమ్మా అయ్యా అందరూ వినండి, మోయాబురాండ్రతో, ఎవరితోనంట? మోయాబురాండ్రతో. ఇప్పుడు బెనాయా కూడా ఎవరిలో ఇద్దరు శూరులను చంపాడంటే మోయాబీలలోనే. ఇప్పుడు మోయాబురాండ్రతో మొదటి శూరుడి పేరు చెప్తున్నా, వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలో తమ రెండవ శూరుని చెప్తున్నా, దేవతలకు బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఇక్కడ ఆ ఇద్దరు శూరులు ఉన్నారు పిల్లరా. వినండి చాలా జాగ్రత్తగా. ఇశ్రాయేలీయులనే దేవుని ప్రజలకి మోయాబీలతో యుద్ధం చేయాల్సి వచ్చిన రోజులు వచ్చాయి. వినండి జాగ్రత్తగా. అసలు మనిషి జీవితమే ఎలాంటిదో తెలుసా అండి? యోబు గ్రంథం 7:1, యోబు గ్రంథము 7:1 భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము వంటిది కాదా అంటాడు భక్తుడు ప్రియులరా. అసలు భూమి మీద పుట్టిన మనిషి అన్నవాడి కాలమే యుద్ధ కాలం ప్రియులరా. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కూడా మోయాబీలతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అక్రమ జాతితో యుద్ధం చేయాల్సి వస్తే ఇప్పుడు ఆ మోయాబీలట ఇశ్రాయేలు వస్తున్నారు. వాళ్ళని గెలవడం మనల్ల కాదు, వాళ్ళతో యుద్ధం చేయడం మనల్ల కాదు, వాళ్ళని గెలవలే. మరి ఏం చెయ్యాలి? వినండి వినండి జాగ్రత్తగా. ఇప్పుడు మోయాబీల ఆలోచన ఎంత నీచంగా ఉందో చూడండి. మోయాబీలు పెద్దలు అందరూ ఆలోచన చేసి ఇశ్రాయేలుని గెలవాలంటే మనం ఒక్క పని చేయాలరా. ఏంటో తెలుసా? అమ్మా అర్థం చేసుకోండి, నన్ను అపార్థం చేసుకోవద్దు. నా చేతులు జోడించి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు మోయాబీలు పెద్దలు చేసిన ఆలోచన ఏంటంటే ఇశ్రాయేలుని గెలవలేవురా, కానీ గెలవాలంటే ఒకటి చేయాలి. ఏంటో తెలుసా? మన మోయాబీలలో ఉన్న స్త్రీలు అందమైన వాళ్ళు కదా, మన స్త్రీలందరూ కూడా అందమైన వాళ్ళు కదా, మన స్త్రీలని ముందు పెడదాం. మనం ఎవరు వెళ్ళదు ఇశ్రాయేలు మీదకి. మన ఆడోళ్ళ అందము, ఈ సౌందర్యాన్ని చూసి ఇశ్రాయేలు పెళ్ళైపోతారంటే ఇశ్రాయేల్ ఎంత నిజం ఆలోచించేద్దాం. ఈ మొదటి శూరుడు వ్యభిచారం అనే శూరుడు ప్రియులరా. ఇప్పుడు ఆ వ్యభిచారాన్ని చంపాలి రాత్రి మనం. ఇప్పుడు ఆ ఇశ్రాయేలుతో మోయాబీలు చేసిన ప్లాన్ మనం గెలవలేవు వాళ్ళని. మన స్త్రీలను పంపించేద్దాం యుద్ధంలో ముందుగా. వాళ్ళకి ఎదురుగా వెళ్ళిపోతే వీళ్ళ అందాన్ని చూసి వాళ్ళు ఫెల్ట్ అయిపోతారు. వీళ్ళ చేత భోజనానికి పిలుద్దాం, వాళ్ళని వీళ్ళ చేత భోజనానికి పిలుద్దాం. ఇశ్రాయేలు అలాగైపోయారండి. వాళ్ళ అందాలకి లోబడిపోయి వాళ్ళు భోజనానికి పిలిస్తే వెళ్ళి భోజనానికి కూర్చున్నారు. భోజనానికి కూర్చుంటూ ఇక వారితో వ్యభిచార సంబంధమైన పాపాన్ని చేసేసారు పిల్లగా. వ్యభిచార సంబంధమైన
పాపాన్ని చేసేసారు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, బెనాయా మోయాబీలలో ఇద్దరు శూరులను చంపాడు. మొదటి శూరుడు వ్యభిచారము. ఈ రాత్రి నువ్వు ఆ వ్యభిచార సంబంధమైన ఆ క్రియలను చంపకపోతే, నీ జీవితంలో వ్యభిచార సంబంధమైన ఆశలు చంపకపోతే, ఈ రాత్రి వ్యభిచార సంబంధమైన చూపులను చంపకపోతే, నన్ను మాట్లాడినవ్వండి, మా ఊరు అలాంటిది కాదయ్యా, మా ఊరు అలాంటిది కాదు, మా కాపురాలు అలాంటివి కాదు, మా బిడ్డలు అలాంటి వాళ్ళు కాదు, వ్యభిచారం మా దగ్గర లేదు. నిజమే ప్రియులరా, నేను ఏదన్నా మీ గాయం రేపితే నన్ను మన్నించండి. వ్యభిచారం అంటే శారీరకమైన వ్యభిచారం గురించి నేను మాట్లాడలేదు ప్రియులరా. వ్యభిచారం అంటే అర్థం ఏంటి? యాకోబు రాసిన పత్రిక తిరిగిండి ఒకసారి. అమ్మా, మన ఊర్లో ఏ వ్యభిచారం లేదు. వెరీ గుడ్. దేవుడు మన గ్రామాన్ని దీవించును గాక. మన గృహాల్లో కూడా ఏ వ్యభిచారం లేదు. మన గృహాలను దేవుడు దీవించును గాక. మన స్త్రీలలో, మన పురుషుల్లో, మన యవ్వనస్తుల్లో ఏ వ్యభిచారం లేదు. దేవుడు మనం దీవించును గాక. మరి వ్యభిచారం అంటే శారీరకమైన వ్యభిచారం గురించి నేను మాట్లాడను, మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను. వ్యభిచారం అంటే ఏంటి? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. ఏముందక్కడ? యాకోబు 4:4లో బైబిల్లో చెప్తాంది, వ్యభిచారిణులారా. ఎవరంటండి? వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగలనో వాడు దేవునికి శత్రువగును. చప్పలు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం. ప్రియులారా, ఇప్పుడు వ్యభిచారులు అంటే ఎవరో తెలుసా? శారీరకంగా ఏదో అక్రమ సంబంధాలు వ్యభిచారం నేను మాట్లాడలేదు ప్రియులారా. ఇప్పుడు వ్యభిచారం అంటే ఏంటంటే, లోకంతో ఇంకా ఎంతమంది అయితే స్నేహం కలిగి ఉన్నారో వాళ్ళు వ్యభిచారులంట. లోకంతో ఇంకెంతమందితో స్నేహం చేస్తున్నారో, లోకాశలో, శరీరాశలో, నేత్రాశలో, అల్లరితో కూడిన ఆటపాటలో లోకముతో నీ స్నేహం ఉంటే అది వ్యభిచారమే. దాన్ని చంపాలి రాత్రి. కొట్టో చప్పలు కూడా దగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. లోకముతో పొత్తున్నవాడు వ్యభిచారం చేస్తున్నట్టే. ఆ వ్యభిచారాన్నిగా చంపకపోతే పరలోక సభలో నీకు చోటు లేదని ఈ 2వ సభలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. కనుక మోయాబీలలో మొదటి శూరుడు ఎవరంటే వ్యభిచారం ప్రియులారా. వినండి వినండి. ఇక మోయాబీలు స్త్రీలను ముందుపెట్టి వాళ్ళకి భోజనాన్ని పిలిపించి చూపుల ద్వారా, ఆ మాటల ద్వారా, చేతల ద్వారా ఆకర్షించేసి వాళ్ళతో వ్యభిచారం పాపం చేసేసిన తర్వాత ఇప్పుడు రెండవదిగా ఇశ్రాయేలీయుల్ని ఈ మోయాబు స్త్రీలు ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా? వాళ్ళ దేవతల దగ్గరికి తీసుకెళ్లి ఇశ్రాయేలీయుల్ని ఆ దేవతలకు నమస్కరించేటట్టు చేశారట. రెండవ శూరుడు ఎవరంటే విగ్రహారాధన. దాన్ని చంపాలి రాత్రి. సప్పుడు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. ఒకటి లోక స్నేహం అనే శూరుడనే వ్యభిచారాన్ని చంపాలి. రెండవదిగా విగ్రహారాధన అనే శూరుణ్ణి మనం చంపాలి ప్రియులారా. నేను ఎవరిని కించపరచట్లేదు ప్రియులారా. నేను నమ్మేది ఒకటేనండి. ఏంటో తెలుసా? ఏ మనిషి కూడా ఇంకో వ్యక్తిని వేలెత్తి చూపించే అర్హత భూమి మీద ఎవరికి లేదు ప్రియులారా. భూమి మీద ఒక వ్యక్తిని విమర్శించే హక్కు భూమి మీద ఎవరికి లేదు ప్రియులారా. ఒక వ్యక్తిని తప్పెత్తి చూపించే హక్కు ఎవరికి లేదు ప్రియులారా. కానీ ఏం చేయాలంటే ప్రేమతో సరి చేయాలి. కొట్టో చప్పలు కూడా దగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం. ప్రేమతో సరి చేయాలండి. వ్యభిచారం మందు పట్టుబడిన స్త్రీని అందరు రాళ్ళేసి కొట్టేశారండి. అందరు రాళ్ళేసి కొట్టేశారు. కానీ యేసుప్రభు దగ్గరికి రాగానే యేసుప్రభు ఒక్కటే మాట అన్నారు. జీవితంలో ఆమె ఎప్పుడు అలాంటి మాట వినలా. నాకు అనిపించింది అసలు ఆమె ఆ మాట వినే మోరు మోసిపోతుంటది. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. ఆ మాట ఏంటంటే అమ్మా అనండి. ఆ మాట ఏంటండి? అమ్మా 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 అన్న మాట తన జీవితంలో ఎప్పుడు వినలా. అందరు నన్ను వేశ్య అని పిలిచిన వాళ్ళే కదా, అందరు నన్ను వ్యభిచారి అని పిలిచిన వాళ్ళే కదా, అందరు నన్ను ఏలెత్తి చూపించిన వాళ్ళే కదా, అందరు నన్ను విమర్శించిన వాళ్ళే కదా. ఈయనెవరు నా జీవితంలో ఫస్ట్ టైం అమ్మ అని పిలిచాడు. ఆ మాటకి లోబడిపోయిందండి. ఆ మాటకి బతుకు మార్చేస్తుంది. ఆ మాటకి వ్యభిచారాన్ని విడిచిపెట్టి
విడిచిపెట్టేసింది, లోక స్నేహాన్ని విడిచిపెట్టింది, దేవునితో స్నేహాన్ని సంపాదించుకుంది. గొట్ట చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింప. నేనంటాను, ఆ వ్యభిచారపు స్త్రీ పరలోకపు సభలో చోటు సంపాదించుకుంది. ఆమేన్. ఈ రాత్రి నీ సభ ఎక్కడ ప్రియులరా? ఈ రాత్రి దేవుని కృప, చేతులు జోడించి మీకు వందనాలు చెప్తున్నాను. ఈ సభలో కూర్చున్నందుకు వందనాలు. కానీ ఇక్కడ కూర్చున్నావమ్మా, కానీ పరలోక సభలో దయచేసి కూర్చోడానికి అర్హత సంపాదించుకున్నామని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ సభలోకి నువ్వు వచ్చావు, ఇంకో గంటలో వెళ్ళిపోతావు, కానీ పరలోకంలో నిత్యము గాన ప్రతి గానాలతో దేవుని స్తుతిస్తావు ప్రియులరా. సో మోయాబీలలో ఇద్దరు శూరులు ఎవరంటే, ఒకటి వ్యభిచారము, రెండు విగ్రహారాధన. వ్యభిచారము, లోక స్నేహమే వ్యభిచారం ప్రియులరా. మరి విగ్రహారాధన ఏంటండి? ఎవరిని తప్పు చేసి మాట్లాడకూడదు, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు ఆరాధించుకుంటున్నారు ప్రియులరా. అయితే విగ్రహారాధన అంటే ఏంటో కూడా చూపించడానికి బైబిల్లో ఎన్నో ఉన్నాయి, కానీ ఇప్పటికే టైం చాలా అయింది ప్రియులరా. నేను ఒక్కటే మాట అంటాను, విగ్రహారాధన అంటే ఏంటంటే, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్నైతే ఇష్టపడుతున్నావో అది విగ్రహారాధన. వింటున్నావా? దేవుని కంటే నువ్వు దేన్నైతే ఎక్కువగా ఇష్టపడుతున్నావో అని మాట్లాడే వాళ్ళు ఈ రోజున పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ముసలోళ్ళైనా ఎవరైనా సెల్ ఫోన్ ఎంతగా ప్రేమిస్తున్నారండి. ఇది లేకపోతే పక్కింటికి కూడా వెళ్తా, ఇది లేకపోతే పక్కింటి సంగతి దేవుడు ఎరుగో, ఇది లేకపోతే ఇంట్లోని బాత్రూమ్ కూడా ఎలాగన్నా కూడా దీన్ని పట్టుకొని వెళ్తున్నారు. అసలు మీకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఏమన్నా అంతేనా? నీ కుటుంబంలో ఇంట్లో బెడ్రూమ్లోకి వెళ్ళాలన్నా దీన్ని వదలతల్లా, వాష్రూమ్లోకి వెళ్ళాలన్నా. అంటే ఇప్పుడు దేవుడు నేను అంటాను, మరి అదే బైబిల్ పట్టుకోవే, బైబిల్ పట్టుకొని బాత్రూంలోకి వెళ్ళవే, బైబిల్ పట్టుకొని బెడ్రూమ్లోకి రావే, బైబిల్ పట్టుకొని పక్కింటికి రావే, బైబిల్ పట్టుకొని అయ్యగారి దగ్గరికి రావే, బైబిల్ పట్టుకొని ఎక్కడికి రావే. బైబిల్ మాత్రం ఎక్కువ చేతిలో ఉండట్లేదు, సెల్ ఫోన్ మాత్రం అన్ని చోట్ల. అంటే ఇప్పుడు ఈ ఫోన్ నీకు విగ్రహం అయిపోయింది. దీన్ని ఏమును కంటే ఎక్కువగా ఇష్టపడేదాన్ని మనం చంపితేనే అస్సలైన పరలోకి వెళ్తాం. గొడవ చప్పలు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం ప్రియ. ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టే ప్రియులగా నాకు చెప్పడానికి చాలా బాధగానే ఉంది. ఇటీవల కాల సమయంలో వైజాగ్ అనే ఆ పట్టణంలో ఒక అమ్మాయి యవ్వనస్తురాలు ప్రియులగా, వివాహం కాల, మంచి యవ్వన వయసులో ఉంది. వైజాగ్ బీచ్ కి సాయంత్రం 6-6:30 టైంలో వచ్చి కూర్చుంది. ఒక గంట సేపు బీచ్ లోని కూర్చొని అంతా చూస్తా ఉంది. ఎందుకో తెలుసా? ఆ బీచ్ లో ఉన్న ఆ అలలను చూసి ఆనందించడానికి రాలా అమ్మాయి. ఆ బీచ్ లో ఉన్న అందరిని చూసి కాసేపు ప్రశాంతం కూర్చొని వెళ్ళడానికి రాలా అమ్మాయి. మరి ఎందుకు వచ్చిందో తెలుసా? లోకమనే స్నేహంలో మోసపోయి, లోకమనే స్నేహంలో మోసపోయి అందరికంటే ఎక్కువ ఒక అబ్బాయిని ఇష్టపడి విగ్రహారాధన అనే ఇష్టము ద్వారా ఒక అబ్బాయి చేతిలో మోసపోయి చెప్పుకునేదానికి ఎవరికి ఏం చెప్పుకోవాలో తెలియక, ప్రెగ్నెంట్ అయిపోయి తల్లిదండ్రులకు చెప్పుకోలేక, మోసం చేసిన వాడిని గెలవలేక చచ్చిపోదామని వైజాగ్ బీచ్ వచ్చి కూర్చుంది ప్రియులగా. గంట సేపు నుంచి ఎందుకు కూర్చొని చూస్తుంది తెలుసా? జనం పరసన పడితే, వచ్చిన జనం వెళ్ళిపోతే వెళ్ళి దూకేద్దాం సముద్రంలో కలిసి వస్తుంది. కానీ జరిగింది ఏంటో తెలుసా? ఈ అమ్మాయి గంట సేపు నుంచి కూర్చున్న ఈ అమ్మాయిని అదే బీచ్ లో వచ్చిన వాళ్ళ ఫోటోలు తీస్తామని తిరుగుతున్న ఫోటోగ్రాఫర్లు 10 మంది కళ్ళు ఆ అమ్మాయి మీద పడ్డాయి. 10 మంది కళ్ళు అమ్మాయి మీద పడ్డాయి. ఒక్కొక్కడు వచ్చి ఆ అమ్మాయితో మాట కలిపారు. అమ్మా బాబాయ్ లాంటి నేను, అమ్మా అన్నయ్య లాంటి నేను, అమ్మా నేను చిన్నాన్న లాంటి. ఏది మోసపోయావా? ఇలాంటి వాళ్ళు ఇక్కడికి చాలా మంది వస్తారు. నువ్వేం కంగారు పడద్దు, సూసైడ్ చేసుకోవద్దు. ఈ ఊరు డిఎస్పీ గారు నాకు బాగా తెలుసు, అసలు ఈ జిల్లా ఎస్పీ నాకు బాగా తెలుసు, అసలు ఈ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నాకు బాగా తెలుసు. వాడు ఎవడో వాడిని పట్టుకుంటామో, వాడిని చెరసాల్లో వేపిస్తామో, అప్పుడు దాకా నువ్వే తొందరపడద్దు, మా ఇంటికి రా అంటూ మాయ మాటలతో చెప్పి వాళ్ళ ఇల్లు అని చెప్పి ఒక రూమ్కి తీసుకుని వెళ్ళిపోయి 10 మంది ఫోటోగ్రాఫర్లు కలిసి 4 రోజులు ఆ అమ్మాయి మీద భయంకరంగా మానభంగం చేస్తే 5వ రోజు ఆ అమ్మాయి ఎక్కడ కనపడిందో తెలుసా? 5వ రోజు ఆ అమ్మాయి ఎక్కడ కనపడిందో తెలుసా? అదే వైజాగ్ బీచ్ లో ఉదయానికి శవమై కనపడింది ప్రియులరా, శవమై కనపడింది. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ కూర్చున్న యవ్వన చెల్లి, నువ్వు నా కుమార్తె లాంటి వయసులో ఉన్నా నా చేతులు జోడించి చెప్తానమ్మా. ఇక్కడ కూర్చున్న యవ్వన తమ్ముడు, నువ్వు నా కుమారుడు లాంటి వయసులో ఉన్నా నా చేతులు జోడించి చెప్తాను. ఆ వ్యభిచారం అనే, ఆ యొక్క విగ్రహారాధననే నువ్వు గెలవలేదన్న శూరుణ్ణి ఈ రాత్రి తీర్మానం చేసుకుని చంపకపోతే
నీ జీవితం పాడైపోతుంది, నీ భవిష్యత్తు పాడైపోతుంది, నిన్ను కన్న తల్లిదండ్రులు కడుపు కోత అయిపోతుంది. అన్నిటికి మించి సాతాను నవ్వుకుంటున్నాడు, అన్నిటికి మించి యేసయ్య ఏడుస్తున్నాడేమో నిన్ను బట్టి. యేసయ్య ఏడిస్తే మన గ్రామాలు బాగుపడవండి, యేసయ్య ఏడిస్తే మన కాపురాలు బాగుపడవు, యేసయ్య ఏడిస్తే మన పిల్లలు బాగుపడరు, యేసయ్య మనల్ని బట్టి సంతోషిస్తే మన గ్రామం బాగుంటది. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియుల. అలా ఉండాలి అని అంటే మన ఊరిని మనమే ఎలాగ బాగు చేసుకుంటున్నామో, స్వచ్ఛ భారత్ లాగా మురికంతా తీసి పక్కన ఎలా పడేస్తున్నావో, నీ ఇంట్లో అశుద్ధం అంతా 2 పూటలు ఎలా ఊడ్చేసుకుంటున్నావో, ఈ రాత్రి ఇంకా వ్యభిచారం అనే పాపాన్ని చంపకుండా, ఈ రాత్రి ఇంకా విగ్రహారాధన అనే పాపాన్ని చంపకుండా, అనగా లోక స్నేహం అనే వ్యభిచారంతో, అనగా దేవుని కంటే ఇంకా నువ్వు దేన్నైతే ఇష్టపడుతున్నావేమో విగ్రహారాధనని ఈ రాత్రి చంపకపోతే, ఈ రాత్రి చంపకపోతే, అదిగో ఆ పాపం చూస్తే నా రెండో పాపే నాకు గుర్తొచ్చింది ప్రియులరా. 25 ఏళ్ళు ఉంటాయి ఆ పాపకి. నా రెండో కూతురు గుర్తొచ్చేసింది ప్రభువా, నా రెండో కూతురుతో సమానమైన బిడ్డ కదా. ఈ రోజు నా రెండో పాప 3 మగ పిల్లలతో కళకళ కాపురం చేస్తుంటే, ఈ వయసులోనూ నా కూతురు లాంటి కూతురే వైజాగ్ బీచ్ లో అస్సలు ఎంత భయంకరంగా మోసం చేసినోడే ఒకటి చేశాడంటే, మళ్ళీ 10 మంది చేతిలో మోసం అయిపోయి అత్యంత దారుణంగా మానభంగం చేయబడి శవమైపోయింది ప్రభువా. అన్న తల్లిదండ్రులకి ఎంత కడుపు కోత. ఎందుకు ఆ దేవుడు నిన్ను సృష్టించిందమ్మా, ఎందుకు ఆయన తన పోలిక చొప్పున నిన్ను చేసుకుంది. ఈ రాత్రి మోయాబీలలో 2 శూరులను మనము చంపి తీరుదము గాక. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. 2వ పని ఏంటో చెప్తానికి నేను ఇష్టపడతాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. బెనాయా మొదటిగా చేసిన పని మోయాబీలలో 2 శూరులను హతము చేశాడట. 2వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. సమూయేలు 2వ పుస్తకం 23వ అధ్యాయము, సమూయేలు 2వ పుస్తకం 23వ అధ్యాయములో 20వ వచనంలోనే మరలా అక్కడి నుంచి చదువుతున్నాను వినండి. బెనాయాను ఒకడు ఉండెను, ఇతడు మోయాబీల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసెను. అయిపోయింది. 2వదిగా, మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసెను. చేతులను పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, చేతులను పైకి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, 2వదిగా బెనాయా చేసిన పని ఏంటంటే, వినండి వినండి, మంచు కాలంలో బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపాడంట. మంచు కాలములో బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపాడట. ఎవరి సింహం? ఏంటా బావి? అసలు దాక్కునే అంత స్థితి ఏంటి? మనసులో దాగి ఉన్న సింహం బెనాయాకు అసలు ఎలా కనపడింది? అసలు మామూలుగా మనసులో ఎదురొచ్చే బండే మనకు కనపడదే, ఎదురొచ్చే కారే మనకు కనపడదు. మంచు కాలంలో ఎదురొచ్చే మనిషి కూడా కనపడ్డే. ఈయనకి మంచు కాలంలో ఎదురుగా వస్తున్నది కాదు, దానంతటది ఒక బావిలో దాక్కుందట. ఈ బావిలో సింహం ఉందని, అందులో మంచు కాలంలో దాగి ఉన్న సింహము బెనాయాకి ఎలా కనపడింది, ఎలాగా ఆయన తెలుసుకున్నాడు? ఈ రాత్రి కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను ప్రియులారా. మంచు కాలములో బావిలో దాగి ఉన్న ఆ సింహము ఎవరో ఈ రాత్రి మనం కూడా దాన్ని చంపి తీరాలి ప్రియులారా. దాన్ని చంపి తీరితేనే దేవుడు మనల్ని కూడా ఈ సభలో కూర్చొనబెట్టిన దేవుడు పరలోక సభలో కూర్చొనబెడతాడు ప్రియులారా. వినండి చాలా జాగ్రత్తగా ప్రియులారా. అసలు బైబిల్ అంతటిలో సింహాలని చంపిన వాళ్ళు ఎంతమంది, వారి పేర్లేంటి? జాగ్రత్తగా వినాలి ప్రియులారా. బైబిల్ అంతటిలో సింహాలను చంపిన వాళ్ళు ఎవరు అనంటే, నేనంటాను 3 ప్రత్యేకంగా చెప్తాను ప్రియులారా. ఒకటి, బైబిల్లో సింహాన్ని చంపిన వ్యక్తి ఎవరు అనంటే సంసోను సింహాన్ని చంపాడు ప్రియులారా. సంసోను ఎందుకు చంపాడంటే, తన ప్రయాణంలో ఎదురుగా వస్తుంది గనక దాన్ని నేను చంపకపోతే అది నేను చంపేస్తుందని ఎదురైన సింహాన్ని చంపాడు సంసోను ప్రియులారా. నెంబర్ 2, బైబిల్లో సింహాన్ని చంపింది ఎవరంటే
దావీదు సింహాన్ని చంపాడు ప్రియులరా. ఎందుకో తెలుసా? తన మందలో ఉన్న గొర్రె పిల్లని సింహం ఎత్తుకొని వెళ్ళిపోతుంటే తన ఆస్తి పాడైపోద్ది, గొర్రె పిల్ల చచ్చిపోద్ది, నేను లెక్క చెప్పాలి, మా నాన్నగారు నన్ను దండిస్తాడు, అందులో గొర్రె పిల్ల చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, దాన్ని ఎప్పటి నుంచో కాసుకుంటున్నానని సింహాన్ని దావీదు చంపాడు ప్రియులరా. నెంబర్ 3 బైబిల్లో 3వదిగా సింహాన్ని చంపిన వ్యక్తి బెనాయా. మనం మాట్లాడుకుంటున్న బెనాయా ప్రియులరా. అయితే వినండి జాగ్రత్తగా. సంసోన్ చంపాడంటే దేర్ ఇస్ ఎ కాజ్, కారణం ఉంది, ఎదురుగా వచ్చింది గనక. దావీదు చంపాడంటే కారణం ఉంది, గొర్రె పిల్లను పట్టుకుని వెళ్ళిపోతుంది గనక. బెనాయా ఏ కారణం ఉండి చంపాడు? దానంతటది దాక్కోనుంది. దాక్కోనున్న సింహాన్ని ఎందుకు చంపాలా? అందులో మంచు కాలంలో దాగి ఉంది సింహం అని ఈయన గారికి ఎలా తెలిసింది? ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము చదవాలి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారము, ఆమోసు 3:8 సింహము గర్జించును అని వ్రాయబడి ఉంది ప్రియులరా. అనంటే సింహం ఏం చేస్తుందండి? మాట్లాడాలి. సింహం ఏం చేస్తుంది? మీరు కూడా గర్జించండి. సింహం ఏం చేస్తుంది? గర్జిస్తుందట. చేతులను పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ బెనాయాకి బావిలో, మంచు కాలంలో బావిలో సింహం ఉందని ఎలా తెలిసింది బెనాయికి అనంటే, వినండి, సింహము గర్జించిందట. గర్జన విని ఈయనకి తెలిసింది బావిలో సింహం ఉందని ప్రియులరా. చేతులను పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సింహము గర్జించింది కనుక చుట్టుపక్కల సింహం ఉందని బెనాయాకి తెలిసింది ప్రియులరా. నేను ఒక చిన్న సంగతి చెప్తా, జాగ్రత్తగా వినండి ప్రియులరా. సింహము గర్జిస్తే 6 కిలోమీటర్ల వరకు వినపడిద్దట. వింటున్నారా? ఒక సింహము గర్జిస్తే సింహ గర్జన చుట్టుపక్కల ఎన్ని కిలోమీటర్ల దాకా వినపడిద్దట? ఇటైనా 6, అటైనా 6, ఇటైనా 6 కిలోమీటర్ల వరకు సింహము గర్జిస్తే వినపడిద్దట. ఇప్పుడు 6 కిలోమీటర్ల సరౌండింగ్ లో ఉన్నాడు బెనాయా ప్రియులరా. అందుకు తెలిసింది, ఆహా, నా చుట్టుపక్కల సింహం ఉంది, మొత్తానికి వదిలిపెట్టేలా దాని మనాది ఉందలే, సింహం గర్జిస్తుంది, నా ప్రాణాన్ని కాపాడుకుంటే సరిపోద్ది అనుకోలే. సింహం ఉంటే ఊర్లో ఉన్న ప్రాణాలు పోతాయి, పిల్లల ప్రాణాలు పోతాయి, పసిపిల్లల ప్రాణాలు పోతాయి, గర్భవతుల ప్రాణాలు పోతాయి, నా రాజుకు చెడ్డ పేరు వస్తుంది, దావీదు పరిపాలన ఎలాగ ఉందని చెడ్డ పేరు వస్తుంది. దావీదుకి తెలియక ముందే, సైన్యానికి తెలియక ముందే, అధికారులకు తెలియక ముందే నాకు వినపడింది కనుక అది ఎక్కడుందో దాన్ని పట్టుకోవాలా, దాన్ని చంపి తీరాలా, ప్రజలను నేను కాపాడాలని ఒక్కడు మంచు కాలంలో 6 కిలోమీటర్ల దూరంలో గర్జిస్తున్న ఆ సింహ గర్జన ఎట్టొస్తుందో మంచు కాలంలో కనపడకపోయినా వినికిడి శక్తితో ఆ మనసులో దాగి ఉన్న బావి దగ్గరికి వెళ్ళాడు ప్రియులరా. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, నా వైపు చూస్తూ వినండి ప్రియులరా. మనకైతే బావులు ఎత్తుగా గోళ్ళ కడతారు ప్రియులరా, కానీ అరణ్యములో ఇశ్రాయేలు దేశంలో గోడలు భూమికి సమాంతరంగా ఉంటాయి. అంటే అక్కడ బాగుందని కూడా ఎవరికి తెలియదు, పాతాలకు తప్పితే ఎదురుగా కనపడదో లేక తెలియకుండా వెళ్ళిపోతే దానిలో పడిపోవటమే. అలాంటి సమాంతరంగా ఉన్న బావి అసలు ఎక్కడుంది కనిపెట్టగలిగాడు ప్రియులరా. ఈ రాత్రమ్మా నీ కుటుంబాన్ని పాడు చేయాలని చూస్తున్న ఆ శత్రువు, ఆ సాతాను పని ఎక్కడుందో నువ్వు గుర్తుపట్టగలగాలి. నీ భర్తను పాడు చేస్తున్న చెడ్డ పని ఎక్కడుందో నువ్వు గుర్తుపట్టగలగాలి. నీ సంసారాన్ని పాడు చేయాలని చూస్తున్న ఆ చెడ్డ పని ఎక్కడుందో నువ్వు గుర్తుపట్టగలగాలి. ఆయన స్వరాన్ని విని తీరాలి. చప్పట్లు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. గర్జించిన సింహం ఎక్కడుందో వెళ్ళాడు, చూశాడు, ధైర్యంగా ఒక్కడు సింహాన్ని చంపాదలు పరిచాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. ఈ రాత్రి అయ్యా మేము కుక్కనే చంపలేము, సింహాన్ని చంపుతాం అన్నాడు చూస్తారు. మాకెళ్ళి మీరు సింహాన్ని చంపక్కర్లేదమ్మా. అయితే ఆ సింహం అంటే ఏంటి? పేతురు రాసిన 1వ పత్రిక, దాన్ని చంపాలి మనం రాత్రి. ఆయన కనపడే సింహాన్ని, గర్జిస్తున్న సింహాన్ని, మంచు కాలంలో కనపడకుండా కాపురాలను పాడు చేస్తున్నవి ఏంటో దాన్ని చంపాలి రాత్రి. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయంలోకి వస్తారు రండి ప్రియులరా. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతారా? పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ఏంటా సింహమో నిబరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె. ఏ సింహం అంట? వచ్చి గర్జించండి మీరు కూడా. ఏ సింహం అండి? గర్జించు
గర్జించు సింహం వలె. ఎవడంటే ఇప్పుడు అపవాదే ఆ సింహం అట. అనండి, ఎవడండి అపవాది అంటే? సాతాను వాడే గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతుందో అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడట. ఇలాంటి అపవాది అయిన సింహాన్ని మనం చంపుదాం కాదు. కొట్టో చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. ఈనాడు కుటుంబాల్లో అండి పాడు చేస్తున్న ఈ అపవాది కూడా దాక్కొని చేస్తున్న పనేంటో తెలుసా? వినండి, గర్జించింది ఆ సింహము. ఈనాడు సాతానోడు కనపడకుండా గర్జిస్తున్నాడు. ఎలాగో తెలుసా? ఆశల ద్వారా గర్జిస్తున్నాడు. ఈ ఆశ నీలో పెట్టేసి ఈ ఆశ తీర్చుకో ఎట్టయినా, ఈ ఆశ తీర్చుకో ఎట్టయినా, ఈ కోరిక తీర్చుకో ఎట్టయినా, ఈ యొక్క కోరిక తీర్చుకో ఎట్టయినా ఆ గర్జన వినపడుతుంది. అది నీకే వినపడుతుంది. దాన్ని విని దానికి ఫెల్ట్ అయిపోయావా? ఆ ఆశకి లోనైపోయావా? ఆ కోరికకి లోనైపోయావా? అవమానమే నీకు తీరుతుంది ప్రియులగా. నన్ను మన్నించండి. సాతానోడు ఈ రోజున కాపరాల్లో కనపడకుండా, భక్తి జీవితాల్లో కనపడకుండా, నేను ఎవరిని విమర్శించట్లేదు. నేను మొదట్లో చెప్పాను, ఎవరిని విమర్శించే హక్కు ఎవరికి లేదు ప్రియులగా. అయితే బైబిల్ చెప్తుంది తప్పించమని బైబిల్ చెప్తుంది. కొట్టో చప్పట్లు కూడా బెగ్గరగా దేవునామాన్ని మహింపరుదా. బుద్ధి చెప్పమని బైబిల్ చెప్తుంది ప్రియులగా. ఆ లోకాశలో సాతానోడు మనల్ని ఎంత విపరీతంగా ప్రేరేపిస్తున్నాడంటే అంత విపరీతంగా ప్రేరేపిస్తున్నాడు ప్రియులగా. మీకు ఒక చిన్న విషయం చెప్పడానికి నేను ఇష్టపడ్డా. ఈ రోజున మనిషికి దేవుడు తప్పించి సాతానోడు ఎక్కువ ఆశలు చూపించేస్తున్నాడు ప్రియులగా. అవేంటో తెలుసా? నన్ను మన్నించండి, బాధ కలిగినా కూడా నన్ను దయచేసి క్షమించడానికి ఇష్టపడండి ప్రియులగా. ఈ రోజున నీకు లేంది పక్కనోళ్ళకు ఉందని, ఆ పక్కనోళ్ళకు ఉంది నాకు లేదు అన్న ఆశ సాతానోడు పెట్టి ఆ ఆశ తీర్చుకోవడానికి నిన్నెంతైనా దిగజార్చేస్తాడు సాతానోడు ప్రియులగా. వాస్తవం కాదా ఈ మాట? వాస్తవం కాదా ఈ మాట? నాకు లేకుండా అయిపోతుంది, ఆ వ్యక్తికి దొరికేస్తుంది అంత, వాళ్ళ అమ్మాయికే దొరికేస్తుంది అంత, ఆ సేవకుడికే దొరికేస్తుంది అంత, ఆ ఊరికే దొరికేస్తుంది అంత, వాళ్ళ యవ్వనస్తులకే వచ్చేస్తుంది అంత. మాకేమీ రావట్లేదే, మా బతుకుల్లో ఏమీ లేదే, మా ఇంట్లో ఏమీ లేదే. దిగజారిపోతున్నావు ప్రియులరా. చివరిగా దిగజారుడు తనం ఎంత నీచంగా ఉందంటే, నన్ను మన్నించండి ప్రియులరా, ఆ దిగజారుడు తనం ఎంత నీచంగా ఉందంటే అసలు మనిషిగా చేయలేని పని కూడా చేయడానికి మనిషి దిగజారిపోతున్నాడు అండి. అందుకే నన్ను మాట్లాడివ్వండి. అకాల కాయలు రాలిపోయినట్టుగా మనుషులు రాలిపోతున్నారు పిల్లలు. అకాల కాయలు రాలిపోయినట్టుగా మనుషులు రాలిపోతున్నారు పిల్లగా. అలాంటి రోజులు మన జీవితంలో నుంచి ఈ రాత్రి వెళ్ళిపోవును గాక. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. లేని ఆశలు గొప్పలు పోవద్దని ప్రభు పెట్టి నేను మనం చేస్తున్నాను. మీకు అర్థం అవడానికి ఈ విషయం చెప్పి నేను ముగిస్తా, వినండి ప్రియుల. ఒక ఊర్లో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి తన కంపెనీలో తన యజమాని కుమారుడు పెళ్లి పెట్టుకుంటే ఆ యజమాని ఈయన కూడా పెళ్లి కార్డు ఇచ్చి, నువ్వు నీ భార్య నా కుమారుడు పెళ్లికి కంపల్సరిగా రావాలని కార్డు ఇచ్చాడట. ఈయన గారు కార్డు తీసుకుని మురిసిపోయి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళని ఆవిడకి చెప్పాడట, చూసా మా అయ్యగారు వాళ్ళ కొడుకు పెళ్లికి ఎవరెవరినో పిలుచుకుంటాడు, ఉన్న వాళ్ళని నన్ను కూడా పిలిచాడు, కార్డు ఇచ్చారు, నిన్ను కూడా తీసుకురమ్మన్నాడు, కనుక రేపే పెళ్లి, కనుక నువ్వు రెడీ అయితే పెళ్లికి వెళ్దాం అన్నాడట. వినండి ప్రియులారా. అప్పుడు ఆ భార్య అందట, నేను రాను ఈ పెళ్లికి అందట. అనండి, నేను రాను ఈ పెళ్లికి అనగానే, ఎందుకు రావు అని అడిగాడట. నా మెల్లో ఒక బంగారు తాడు కూడా లేదు, నేను రాను అందట. ఏ తాడు లేదండి? బంగారపు తాడు లేదు, నేను రాననగానే భర్త అన్నాడట, బంగారపు తాడు లేకపోయినా నువ్వే బంగారంలాగా ఉన్నావు కనుక రాను అన్న బాబు, పెద్ద ఆయన ముందు నా పరువు పోయిద్దానంటే, నేను రాను అనందట. నేను అంత ₹1000 పెట్టి ఇప్పుడు నేను బంగారం వేడ కొనుక్కొచ్చేది అంత కాదు, రాని బతిలాడుతున్నాడట. చివరికి ఆవిడే ఒక ఐడియా ఇచ్చిందట, సరే ఇంతగా బతిలాడు బాకు, మీ అయ్యగారు కొడుకు పెళ్ళి అంటున్నావు కాబట్టి నేను మెళ్ళలో ఏమి లేనిదే రాలేను, కానీ ఒక ఐడియా ఇప్పుడే ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, పక్కింటి ఆంటీ మొన్నే ఈ మధ్య పెద్ద తాడు కొత్తగా పొంది ఆవిడని అడిగి ఆ మెళ్ళలో వేసుకొని నేను వస్తాను, కంగారు పడబాకనగానే ఈయన గారు సైలెంట్ అయిపోయాడు. ఆ రోజు రాని రెండో రోజు వచ్చింది, పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళిపోయింది, ఆ తాడు తీసుకొని వచ్చింది, మెళ్ళ వేసుకుంది, మురిసిపోయింది, భర్తను చూపించుకుంది, పెళ్లికి వెళ్ళిపోయింది ప్రియులగా. ఇప్పుడు ఆ పెళ్లి రాత్రి పూట జరుగుతూ ఉంది. ఈ రాత్రి పూట జరిగే పెళ్లికి
దొంగల ముఠా ఒకటి ముందు ప్లాన్ చేస్తున్నారు. ఏంటో తెలుసా? ఎక్కడికి అందరు అయినోళ్ళు కానోళ్ళు అందరు పెద్ద పెద్దోళ్ళు గొలుసులు వేసుకొని బంగారం వేసుకొని వస్తారు కనుక ఈ రాత్రి కానీ ఇక్కడ దొంగతనం చేస్తే మనకి బాగా ముట్టింది అని అనుకున్నారు పిల్లరా. రాత్రి భోజనాల టైంలో కరెంట్ ఆపేసారు. భోజనాల టైంలో కరెంట్ ఆపేసి మెళ్ళల్లో చేతుల్లో ఉన్నాయి అన్ని దోచుకొని వెళ్ళిపోతే ఇప్పుడు అమ్మగారి మెళ్ళది కూడా తీసుకొని వెళ్ళిపోయారు. కానీ అమ్మగారి మెళ్ళది కూడా తీసుకొని వెళ్ళిపోతే ఇప్పుడు కరెంట్ వచ్చిన తర్వాత ఎవరు మెళ్ళాలు చూసుకుంటుంటే అమ్మగారి మెళ్ళ తాడు లేకపోతే లబో దిబో అని భర్త దగ్గరికి లేట్ చేస్తున్నట. నా మెళ్ళలో తాడు కూడా తీసుకొని వెళ్ళిపోయారండి. అదే పక్కింటి ఆంటీ అసలు కొత్తగా పొందనంగానే ఈయన గుండెలు బాగుంటున్నాడు. నేను వద్దని చెప్పాను, బంగారు లేకపోయినా పర్లేదు కదా, ఇప్పుడు నీకు కొనాలి ఆవిడికి కొనివ్వాలి, నేను ఎక్కడ తీసుకొచ్చి పెట్టేది? నీ ఆశలకు అంతు లేకుండా అయిపోయింది. ఇప్పుడు నా నెత్తి మీదకి వచ్చింది అనగానే ఒక ఐడియా అంత మళ్ళీ ఈవిడ. ఏ ఐడియా? ఒక ఐడియా. ఎందుకంటే మీరు మంచి ఐడియాలు ఇస్తారండి. దేవుని స్తోత్రం చెప్పండి, దగ్గరికి స్తోత్రం చెప్పండి. ఇంకొక ఐడియా అనగానే ఏం చెప్పానగానే ఇటు నుంచి ఇటు మన పుట్టింటికి వెళ్ళిపోదాం బాగుంది. మన పుట్టింటికి వెళ్ళిపోదాం. మీ ఇంటికి వెళ్ళదు, పుట్టింటికి వెళ్ళిపోతే ఆంటీ గారికి జవాబు చెప్పాల్సిన పని లేదని పుట్టింటికి భర్తను తీసుకొని వెళ్ళిపోయి 3 నెలల దానికి తిరిగి రాలేదు ప్రియులగా. ఈ 3 నెలల ముగింపులో తాడిచ్చిన ఆంటీ 7 ఊరు పని నుండి వచ్చి అదే వీధిలో తిరుగుతుంటే ఇంటి ముందు చీపురుతో ఊడుస్తా ఉన్న ఈవిడి కనపడి గుర్తుపెట్టి, ఏమ్మా ఏమైపోయావు, 3 నెలల నుంచి కనపడలేదు, ఏంటి ఎక్కడ ఉన్నావు ఏంటంటే, ఇది మా అమ్మగారి ఇల్లు అంటే ఏంటో ఏడుస్తా లోపల తీసుకెళ్ళి జరిగిందంతా చెప్పిందట. నీ తాడు తీసుకెళ్ళానా అంటే, పెళ్లిలో దొంగతనం జరిగింది, నా తాడు నీ తాడు పోయింది, ఇక మేము నీకు మొహం చూపించుకోలేక పుట్టింటికి వచ్చాం అనగానే ఆమెమందో తెలుసా? పోతే పోయిందిలే, 200కే కొన్నదాన్ని. ఎంత? పోతే పోయిందిలే, 800 కొన్నాను, 200కే కొన్నాను అనగానే ఇప్పుడు ఏమంటుంది? ఆంటీ అది గోల్డ్ కాదు రోల్డా అంటుంది. అది గోల్డ్ కాదు రోల్డా. ఈ 200 పెట్టిన దాని తాడు కోసం 3 నెలలు ఇంటికి దూరం అయిపోయాం, 3 నెలలు తలెత్తుకోకుండా బ్రతికాం, 3 నెలలు అవమానానికి గురైపోయాం, 3 నెలలు మా ఆయన గుడ్డికాయలు కూడా పాడైపోయాడు, 3 నెలలు గుండెల్లో భయం, 3 నెలలు ఇల్లు దాటాలైపోయాం. నీ ఆశ నిన్ను తల దించుకునేటట్టు చేస్తుంది ప్రియులగా. నీ ఆశ నిన్ను తల దించుకునేటట్టు చేస్తుంది. జాగ్రత్త. నేను మిమ్మల్ని చేతులు జోడించే చెప్తున్నాను ప్రియులగా. లోక ఆశలనే గర్జించు సింహాన్ని నువ్వు చంపకపోతే నీ ఆశ నిన్ను అవమానంలోకి తీసుకెళ్ళక ముందే ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, మనందరం ఘనంగా బ్రతుకుతాముగాక. కొట్టో చప్పలు కూడా దగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. 3వ చెప్పి నేను ప్రార్థన చేసేస్తాను ప్రియులగా. 3వ చెప్తాం. అబ్బాయి ఎవరో కానీ బాగా అట్రాక్ట్ చేస్తున్నాడు మిమ్మల్ని. ఇది ఒక ఆశ అయిపోయింది నాకు తెలిసి. బాగా నేను ఇప్పుడు ఎవరిని చూడ, తమ్ముడు ఆశని బట్టి నేను సంతోషిస్తున్నాను, కానీ మరీ దీన్ని కూడా తీసాడు వచ్చి గర్జింది బాగా. నా వైపు మనసు పాడైపోయింది, కెమెరా పోయింది. మీకు దేవుడే తగిన శుభాన్ని తగిన సూచన ఇచ్చినందుకు ఇదే మీకు హృదయాల్ని పురికొల్పును కాక. ఇదే మీకు ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఏ కథ చెప్పాల్సిన పని లేదు. ఈ లోకాశలే ఈ గర్జించు సింహాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ప్రియులరా. కొట్టు చప్పలు కూడా దగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. ఇంకా దిగుతూనే ఉన్నాడు పాప మా అబ్బాయి. మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం, యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికి సార్థకం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం, యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికి సార్థకం. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ,
వెలకు అందని ప్రేమ నా క్రీస్తు ప్రేమ. తరాలెన్ని మారినా కాలెన్ని గడచినా జగన మారనిది యేసు ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా జగన మారనిది యేసు ప్రేమ. అందరం ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఆయన ప్రేమలో ఘనత ఉంది కానీ ఘనహీనత లేదు పిల్లలు. గొట్ట చప్పలు కూడా దగ్గర మనం మా ఇంట్లో. మూడవది ఆఖరిది వినేసి మనం 10-15 నిమిషాల్లో ముగించేసుకుందామా. మూడవదిగా బెనాయా చేసిన చిట్ట చివరి మూడవ పని ఏంటి అనంటే సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీయుడిని చంపాడట. జాగ్రత్తగా వినాలి. సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీయుడిని చంపాడట ప్రియులరా. ఈ 3 పనుల ద్వారా దావీదు సభికులలో బెనాయా ఒకడుగా మారిపోయాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులరా, జాన్ బాబాయ్ గారి ద్వారా కూడా మనకు 3 రోజుల కోటాలు పెట్టబడ్డాయి. మొదటి దినం మోయాబీలలో 2 శూరులను చంపేయి. రెండవ దినం మంచు కాలంలో బావిలో దాగి ఉన్న సింహం అనే అపవాది అనే ఆశలను చంపేయాలి. దేవుడు రాకడ ఆలస్యమైతే రేపు దేవుని చిత్తం సభ దేవుడు మనకిస్తే సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తుడిని చంపడానికి సిద్ధపడాలి ఈ రాత్రి ప్రియులరా. ఒక సౌందర్యవంతుడైన ఐగుప్తీయుడిని మనం చంపాలి ప్రియులరా. భూమి మీద ప్రియులరా, ఐగుప్తీయులు చాలా సౌందర్యంగా ఉంటారండి. నేను సౌందర్యం గురించి చెప్పడానికి ఇష్టపడాలా, కానీ ఇక్కడ రాశారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. సౌందర్యవంతుడైన ఐగుప్తీయుడట. నేను ఐగుప్తు దేశంలో 5 రోజులు ఉన్నానండి. ఐగుప్తు దేశంలో 5 రోజులు ఉన్నాను. 5 రోజుల్లో వారి యొక్క కల్చర్ ఏంటో, వాళ్ళ సాంప్రదాయాలు ఏంటో, వాళ్ళ భాష ఏంటో, వాళ్ళ స్త్రీలు ఎలాగుంటారో, వాళ్ళ వంటకాలు ఎలాగుంటాయో, వాళ్ళ దినచర్యలు ఎలాగుంటాయో, వాళ్ళ మ్యూజియంలో ఎన్ని సంవత్సరాల క్రితం ఇతరుల రాజుల్ని దోచుకొని తీసుకొచ్చిన బంగారపు మంచాలు, బంగారపు కత్తులు, ఇవన్నీ నేను కళ్ళతో చూశాను. నాకు అనిపించింది ఏంటో తెలుసా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఐగుప్తీయుల్లో యవ్వనస్తులు కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ చాలా సౌందర్యంగా కనపడ్డారండి. వాళ్ళ కలరే డిఫరెంట్ కలర్గా ఉంది. వాళ్ళ నడకే చక్కగా టీవీగా నడుస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రతిదీ కూడా ఒక హోందాగా కనపడింది నాకు. నేను ఎక్కువ నా వీడియోలో ఈజిప్ట్కి సంబంధించిన వీడియోలే నేను ఎక్కువ వీడియో షూట్ చేస్తున్నాను ప్రియుల. నాకు అనిపించింది ఎందుకో వీళ్ళలో ఎంత సౌందర్యం ఉంది. వాళ్ళ కట్టడాలు కూడా అంత సౌందర్యంగా ఉంటాయి, వాళ్ళ పనితీరు కూడా అంత సౌందర్యంగా ఉంటుంది. అందుకే ఈ రోజున ప్రపంచ వింతల్లో మొన్నటిదాకా ఒక వింత ఈజిప్ట్ పిరమిడ్స్ ప్రియుల, ఈ రోజు కూడా అవి చెక్కు చెదరటం వల్ల ఈ రోజు కూడా చెక్కు చెదరలేదు ప్రియుల. అందుకే యోసేపు కూడా అత్యంత సౌందర్యవంతుడట, రూపవంతుడట. ఆయన ఆ ఈజిప్ట్ దేశంలో ఉంటే ఆయన అంతటి సౌందర్యవంతుడి మీద ఫరో భార్య కన్నేసినట్టుగా బైబిల్లో కనపడింది. ఐగుప్తు సౌందర్యం కంటే యోసేపు అంత సౌందర్యవంతుడా? కొట్టు చప్పట్లు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దామండి. ఈ సౌందర్యము ప్రియుల బైబిల్ చెప్తుంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం ప్రియులారా. ఇప్పుడు ఆ అందంగా ఉన్న ఐగుప్తీయుడిని ఈ బెనాయా చంపాడట. ఎవరి ఈ ఐగుప్తీయుడు ప్రియులారా? యోవేలు గ్రంథం 3వ అధ్యాయం ఇది చెప్పి ప్రార్థన చేస్తా వినండి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం మీరు చదివితే ఐగుప్తీయులకు ఉన్న మొదటి లక్షణం ఏంటంటే ఐగుప్తీయులు నిర్దోషుల ప్రాణాలు తీస్తారట. వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఐగుప్తీయులకు ఉన్న మొదటి లక్షణం ఏంటంటే నిర్దోషుల ప్రాణాలు తీస్తారండి. వాళ్ళు ఎంత అందంగా ఉంటారో అంత తడిగుడ్డతో గొంతులు కోస్తారు వాళ్ళు ఐగుప్తీయులు ప్రియులగా. అందుకే
ఐగుప్తులోనే ఫరో ఇశ్రాయేలు 430 సంవత్సరాలు బయటికి వెళ్ళనీలా. వెళ్ళమంటున్నాడు, ఆగిపోమంటున్నాడు. భయపడుతున్నాడు, వెళ్ళడానికి లేదంటున్నాడు. అందంగా మాట్లాడి తడిగుడుతో గొంతులకు వస్తే నిర్దోషుల ప్రాణాలు తీస్తారట. ఇలాంటి గుణాన్ని చంపాలి రాత్రి, ఇలాంటి గుణాన్ని చంపాలి. అమ్మా నన్ను మాట్లాడివ్వాలి. నిర్దోషులుగా బ్రతుకుతున్నారే, ఏ దోషం లేకుండా బ్రతుకుతున్నారే, ఏ తప్పు లేకుండా బ్రతుకుతున్నారే, ఏ పాపం లేకుండా బ్రతుకుతున్నారే, ఏ నిందలేయటానికి కూడా ఇల్లు లేకుండా బ్రతుకుతున్నారే. అలాంటి వాళ్ళ మీదగా నువ్వు ప్రాణం తీయడానికి వచ్చేది, అలాంటి వాళ్ళ మీదగా ఒక గొడ్డగాల్చి మీద వేసేది, అలాంటి వాళ్ళ మీదగా నువ్వు విర్రవీగి వచ్చేది. నిర్దోషుల ప్రాణాలు తీసే గుణాన్ని చంపాలి రాత్రి. అలాంటి గుణాన్ని చంపకపోతే దేవుడు తీర్పు ఉంది. ప్రియులారా, ఐగుప్తీయులకున్న రెండో లక్షణం ఏంటో తెలుసా? ఐగుప్తీయులకున్న రెండో లక్షణం ఏంటంటే వాళ్ళల్లో ఉన్న దుర్మార్గత ఇక ఏ దేశంలో లేదు. ప్రియులారా, నేను వివరించడానికి రిఫరెన్స్లు ఇవ్వడానికి నాకు టైం లేదు. ఒకటి, ఐగుప్తీయులు నిర్దోషుల ప్రాణాలు తీస్తారు, ఆ గుణం చచ్చిపోవాలి రాత్రి మనలో. రెండవదిగా దుర్మార్గత చచ్చిపోవాలి మనలో. మూడవదిగా ఐగుప్తీయులు నిందలు వేసే వాళ్ళు. ప్రియులరా, నిందలు వేసే స్థితి మనలో చచ్చిపోవాలి రాత్రి. ప్రియులరా, అది చంపేయాలి రాత్రి. అంతేకాదు, నాలుగవదిగా ఐగుప్తీయులు అసూయ పరులు. ప్రియులరా, అసూయ పరులు. వాళ్ళకున్నంత అసూయ ప్రపంచంలో ఇంకెవరికి లేదు. ప్రియులరా, అమ్మా ఈ రాత్రి నా చేతులు జోడించి నేను మనవి చేస్తాను. నీకన్నా బాగా చదువుతున్న పాపం చూసి అసూయ పడుతున్నావా? నీకన్నా బాగా కళకళలాడుతూ కాపురం చేసుకుంటున్న యవ్వన జంటను చూసి అసూయపడుతున్నావా? నీకన్నా బాగా భక్తి చేస్తున్న దేవుని పిల్లలను చూసి అసూయపడుతున్నావా? నీకన్నా బాగా కన్నీరు కార్చి చెమటోడ్చి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్న సేవకులను చూసి, భక్తి కలిగిన కుటుంబాలను చూసి అసూయపడుతున్నావా? నా చేతులు జోడించి నేను మనవి చేస్తాను. ఆ అసూయపడే గుణాన్ని చంపమా ఈ రాత్రి. ఆ అసూయపడే గుణాన్ని చంపయ్యా ఈ రాత్రి. నువ్వు అసూయ అనే గుణాన్ని చంపకపోతే అదే నీ ప్రాణం తీయడానికి వస్తుందేమో, అది బాధ. అందుకే చేతులు జోడించి నేను మనవి చేస్తున్నాను మీకు. అసూయ అనే గుణాన్ని చంపి రాత్రి. ఐదవది, ఆఖరిది చెప్పి నేను ప్రార్థన చేయను. ఒకటి, నిర్దోషుల ప్రాణాలు తీస్తారు ఐగుప్తీయులు. ప్రియులగా. రెండు, దుర్మార్గులు ఐగుప్తీయులు. ప్రియులగా. మూడు, నిందలు వేసేవాళ్ళు ఐగుప్తీయులు. ప్రియులగా. నాలుగవదిగా అసూయ పరులు ఐగుప్తీయులు. ప్రియులగా. ఐదవది, ఆఖరిది, ఐగుప్తీయులు ఎవరో తెలుసా? కృతజ్ఞత లేనోళ్ళు. ఐగుప్తీయులు ఎవరో తెలుసా? కృతజ్ఞత లేనోళ్ళు. ప్రియులగా. ఎలాగో తెలుసా? ఆది కాండంలోకి ఒకసారి రండి, మీకు వివరణ ఇచ్చి ప్రార్థన చేస్తాను. ఆది కాండంలోకి ఒకసారి రండి. కృతజ్ఞత లేని వాళ్ళని చెప్పడానికి రీజన్ ఏంటో చెప్తాను. ఒక ఐగుప్తురాలిని మీ ముందు ఉంచుతాను. ప్రియులగా. ఆది కాండంలోకి ఒకసారి రండి. 16వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుతాను. ఆది కాండం 16వ అధ్యాయం మొదటి నుంచి. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లల్ని కనలేదు. ఆమెకి హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. అక్కడ ఆగండి, నా వైపు చూస్తే వినండి. బైబిల్లో హాగరు అనే ఆవిడ ఎవరో తెలుసా? ఐగుప్తీయురాలు. హాగరు ఐగుప్తీయురాలు. ఇప్పుడు ఆ ఐగుప్తీయురాలు ఏం చేసింది అని అంటే అక్కడి నుంచి చదువుతున్నా వినండి. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినను. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరు అను ఐగుప్తీయురాలు తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భారీగా ఉన్నట్టుగా ఇచ్చెను. వినండి జాగ్రత్తగా. అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. ఎంత కృతజ్ఞత లేని స్థితి అండి. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, శారా ఉంది, సంతానం లేదు. అబ్రాము గారికి సంతానం కావాలి. దాసి ఉంది ఆగరు, ఐగుప్తు నుంచి తెచ్చుకున్న ఐగుప్తురాలు. దాసితో చెప్పింది, భర్తతో చెప్పింది, మీ ఇద్దరి ద్వారా పుట్టే బిడ్డ నా బిడ్డ అనుకుంటానయ్యా, దాసితో వెళ్ళు అని అంటే అది గర్భవతి అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా కనలా. ఎప్పుడైతే గర్భవతి అయిందో ఆమె స్థితి దాసి, ఐగుప్తురాలు దాసి, హాగరు దాసి, పని చేయడానికి తెచ్చుకుంది. కానీ గర్భవతి అయిపోగానే శారా అంట నీచంగా కనపడిందంట. ఎంత కృతజ్ఞత లేని స్థితి అండి. నన్ను మాట్లాడనివ్వండమ్మా. నీకు భోజనం పెట్టిన వాళ్ళకి పట్ల నువ్వు కృతజ్ఞత లేకుండా అయిపోయావా?
నిన్ను తీసుకొచ్చి పెట్టిన వాళ్ళ పట్ల కృతజ్ఞత లేకుండా అయిపోయావా? నీకు ఒక స్థానాన్ని ఇచ్చిన కుటుంబం పట్ల కృతజ్ఞత లేకుండా అయిపోయావా? నీ బిడ్డలకి ఆసరా ఇచ్చిన కుటుంబం పట్ల కృతజ్ఞత లేకుండా అయిపోయావా? నీ స్థితిని తీసుకొచ్చి ఇంత ముద్ద పెడితే నీవు ఇప్పుడు కొంచెం స్థితికి వచ్చంగానే వాళ్ళు నీకు నీచంగా కనపడుతున్నారా? ఆ కుటుంబం నీచంగా కనపడుతుందా? ఆ సేవకుడు నీచంగా కనపడుతున్నాడా? ఆ సేవకులు నీచంగా కనపడుతుందా? ఆ యజమాని నీచంగా కనపడుతుందా? అందుకే ఐగుప్తీయులు కృతజ్ఞత లేని వాళ్ళు ప్రియులరా, ఈ బుద్ధి మనలో చంపబడును గాక. ఆ బుద్ధి చంపబడాలండి. లోకంలో సత్యమైన గజ దొంగ అంటూ ఉన్నాడు అని అంటే ఎవడో తెలుసా? స్టువార్తపురం ఊరోళ్ళు కాదు, ఊళ్ళు దోసుకున్నవాడు కాదు. లోకంలో సత్యమైన గజ దొంగ అంటూ ఉన్నాడంటే ఆడు ఎవడంటే కృతజ్ఞత లేనోడే. కృతజ్ఞత లేనోడే. నీ కొరకు నిన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేదు మనకి. నీ కొరకు కన్నీరు కార్చి నిన్ను తీసుకొచ్చి పెట్టి నీకు హోదానిచ్చి నీకు చక్కటి అన్ని ఇచ్చిన ఆ వ్యక్తుల పట్ల కృతజ్ఞత లేకుండా దిగజారిపోయిన పరిస్థితుల్లో, కృతజ్ఞత లేని పరిస్థితుల్లో గజదొంగగా మారిపోయి దేవుని ఎదుట, మనుషుల ఎదుట ఎంత నేరారోపణ చేయించుకుంటున్నావు. ఈ రాత్రి అయినా దేవుడు కృప కలిగిన వాడు. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుగా. దేవుడు కృప కలిగిన వాడండి, కృప కలిగిన వాడు. ఆయన రాత్రి సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఈ రాత్రి వాటిని వద్ద నుంచి తీసివేయటం కాదు, చంపేయాలి. రాత్రి అంతే, తీసివేయటం కాదు, చంపేయాలి. రాత్రి కృతజ్ఞత లేని స్థితిని ప్రభువా ఈ రాత్రి నేను చంపేసుకుంటానయ్యా. దేవుడు ప్రేమతో నన్ను ప్రేమించాడు కనుకనే. ఒకప్పుడు నా జీవితంలో కూడా కృతజ్ఞత లేని పరిస్థితి, ఇక్కడున్న సేవకుల జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే. దేవుడు మమ్మల్ని ఆ స్థితులన్నీ చంపేస్తున్నట్టుగా దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. ఈ రాత్రి మేము పొందుకున్నదే, మేమేదైతే చేతులతో తాకేమో, మేమేదైతే మా పాదాలతో తాకేమో, మేమేదైతే మా కన్నులతో చూసామో అదే ఈ రాత్రి మీకు బోధిస్తున్నామమ్మా. ఇంకోసారి నా చేతులు జోడించి మనం చేస్తాను. ఈ 3 పనులు ఈ రాత్రి మనం చేయడానికే ఏసు ఇంకా రాకడ ఆలస్యం చేసి నువ్వు ఇంకా మోయాబీలను హతం చేయలేకపోతున్నావని, ఆ విగ్రహారాధన, ఆ వ్యభిచారం ద్వారా వచ్చే మరణాన్ని ఆయన శిలువ మీద వేస్తున్నాడు. ఆయన దాగి ఉన్న సింహం అనే కోరికల్ని, ఆశలను చంపకుండా ఉన్నావు కాబట్టి వాటి ద్వారా వచ్చే అవమానాన్ని గాండ్రించి ఉమ్మేస్తున్నాడు యేసయ్య తన ముఖం మీద. ప్రియులగా ఇంకా సౌందర్యవంతుడైన ఐగుప్తుడిని నీ జీవితంలో ఉండనిచ్చావు, నిందలేసే బుద్ధిని ఉండనిచ్చావు, కృతజ్ఞత లేని బుద్ధిని ఉండనిచ్చావు కనుకనే యేసయ్య నింద మోపుకున్నాడండి ఆయన శిలువలో. ఏ తప్పు చేయను ఆయన మన కొరకు నిందలు పాలైపోయి సౌందర్యంగా ఉండవలసిన వాడు ఉమ్మె వేయించుకొని ఆయన బల్లెపు పోటనికి గురైపోయి ఆయన కొరడా దెబ్బలు భరించేసి ఆకాశానికి భూమికి మధ్య ఒరేలాడది పడుతూ ప్రియులారా సిలువలో పలికిన 7 మాటల ద్వారా ఈ రాత్రి దేవుడు మనకి ఎంత ఆశీర్వాదాన్ని మనం ఆశపడుతున్నాడో తెలుసా? ఆయన సభలో నువ్వు కూర్చోవాలని ఆయన ఆశపడుతున్నాడు ప్రియులగా. 33 యవ్వన జీవితంలో నీ కొరకు, నా కొరకు ఆయన మోయాబీల దర్శనాలను చంపడానికి ఆ పాపాన్నంతా, మన పాపాన్నంతా ఆయన మీద వేసుకొని, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరేమి గనక వీరిని క్షమించు. 2వ మాట, 7 నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. 4వ మాట, నా దేవా నన్ను ఎలా చేయి విడిచింది. 5వ మాట, నేను తప్పికొనుచున్నాను. 6వ మాట, సమాప్తమైనది. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. వేదనకరమైన పరిస్థితులు ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడుతూ నీవు నేను చంపుకోలేకపోతున్న వాటిని యేసయ్య ఆ పాప ఫలితాన్ని తన మీద వేసుకొని ఈ దినమైన వాటిని మీరు చంపేస్తేమోనని ఆ పాపాన్ని కడిగేయడానికి తన రక్తాన్ని కాచి